చాలామంది వచ్చి మేడం మా పిల్లల పనులు ఇదివరకు తెల్లగా ఉండేది సడన్గా ఎల్లోగా మారిపోయినాయి మేడం అని అడుగుతూ ఉంటారు. ఈ ఎల్లోగా ఎందుకు అవుతాయి అనే దానికి 5 రీజన్స్ ఉన్నాయండి. ఈ 5 రీజన్స్ ఇవాళ మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ కిడ్స్ డెంటిస్ట్ని, పోల్శెట్టి డెంటల్ కేర్ నుంచి, పట్టాపురం, గుంటూరు. 5 రీజన్స్ ఇవాళ మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. యూజువలీ ఫస్ట్ది ఏంటంటే అండి, పిల్లలు సరిగ్గా బ్రష్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు బ్రష్ చేయకపోవటం వల్ల వాళ్ళ పళ్ళ మీద డిపాజిట్స్ వచ్చేసి ఎల్లో కలర్గా మారిపోతాయి. సెకండ్, మీరు చాలామంది ఐరన్ సిరప్స్ పిల్లలకి తాగితే బలం ఉంటుందని చెప్పి ఐరన్ సిరప్స్ పోసేస్తూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఆ ఐరన్ సిరప్స్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము పళ్ళ మీద బ్లాక్ స్టెయిన్స్ వస్తాయి. సేమ్ అలానే యాంటీబయాటిక్స్ కానీ టెట్రాసైక్లిన్ సిరప్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవి ఏ సిరప్స్ అయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ పళ్ళ మీద ఏదర్ బ్రౌన్ స్టెయిన్స్ కానీ బ్లాక్ స్టెయిన్స్ కానీ వచ్చేస్తుంటాయి. 3, వాళ్ళకి ఇచ్చే డైట్లో చాలామంది ఈ మధ్య జావల్లాగా చేసి లేకపోతే నట్స్ మిల్క్ షేకుల్లాగా చేసి ఇచ్చేస్తున్నారు. ఇవేంటంటే బంకగా ఉంటాయి, డేట్స్ పౌడర్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ బంకగా అయిపోయి మీ పిల్లల పళ్ళు బ్రౌన్గా ఎల్లోగా చేసేస్తాయి. 4, మీ పిల్లలు తాగే వాటర్ని బట్టి. ఈ వాటర్ ఎప్పుడంటే అండి, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ టూత్ డెవలప్మెంట్లో మీరు తాగే వాటర్ ప్యూరిఫై అయ్యి లేకుండా నార్మల్ అన్ఫిల్టర్డ్ వాటర్ తాగుతూ దాంట్లో ఫ్లోరోసిస్ ఉంటే పిల్లల మీద ఎల్లో స్టెయిన్స్ వచ్చేస్తాయి పెద్ద అయిన తర్వాత. 5వది, పాలపళ్ళుతో పోల్చుకుంటే పర్మనెంట్ పళ్ళు ఎనామిల్ పొర కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి పాలపళ్ళుతో పోల్చుకుంటే పర్మనెంట్ పళ్ళు కొంచెం ఎల్లోయిష్ గా ఉంటాయి. ఈ అన్ని పాయింట్స్ వల్ల మీ పిల్లల పళ్ళు ఎల్లోగా మారచ్చు. సో నెక్స్ట్ టైం ఎల్లో టీత్ ఎందుకు అవుతున్నాయి అనేది గమనించుకోండి. ఇలా ఎల్లో టీత్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.